నిజ నిర్ధారణకు అంతిమ నిర్ణయం DNA టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించేది మన DNA టీవీ. మన రాష్ట్రం, మన ఛానల్. DNA న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు పార్థివ మృతదేహానికి నివాళులర్పించిన పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ నేతలు. రామోజీరావు పార్థివ దేహాన్ని చూసి పలువురు తీవ్ర భావోద్వేగానికి గురైన వైనం. రామోజీరావు చేసిన సేవలు, మరపురాని సంఘటనలు గుర్తు చేసుకున్న పలువురు ప్రముఖులు. రామోజీరావు మృతిపై ప్రధాని మోదీ సంతాపం. రామోజీరావు మృతి చాలా బాధాకరమన్న ప్రధాని, భారతీయ మీడియాలో విప్లవాత్మక మార్పు తీసుకువచ్చిన దార్శనికుడని కితాబు. రామోజీరావు పార్థివ దేహానికి నివాళులర్పించిన టీడీపీ అధినేత చంద్రబాబు. ఆయన కుటుంబ సభ్యులకు, ఈనాడు గ్రూప్ సంస్థల సిబ్బందికి తన ప్రగాఢ సానుభూతిని తెలిపిన చంద్రబాబు, రామోజీరావు ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించిన చంద్రబాబు. అక్షర యోధుడు రామోజీరావు తుదిశ్వాస విడిచారని తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వెల్లడి. ఆయన కుటుంబానికి జనసేన తరపున ప్రగాఢ సానుభూతి తెలియజేసిన పవన్. ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు అస్తమయంపై పలువురు సినీ ప్రముఖులు, పలువురు రాజకీయ నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రామోజీరావు పార్థివ దేహాన్ని చూసి పలువురు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. రామోజీరావు కుటుంబ సభ్యులకు తమ సంతాపాన్ని తెలిపారు. ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు తుది శ్వాస విడిచారు. ఆయన పార్థివ దేహాన్ని రామోజీ ఫిల్మ్ సిటీకి తరలించారు. ఆయనకు నివాళులర్పించేందుకు పెద్ద సంఖ్యలో సినీ, రాజకీయ ప్రముఖులు తరలివస్తున్నారు. తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, ఏపీ మాజీ మంత్రి పరిటాల సునీత, సినీ ప్రముఖులు రాజమౌళి, రాఘవేంద్రరావు, కీరవాణి, రాజేంద్ర ప్రసాద్, ఫైట్ మాస్టర్లు రామ్ లక్ష్మణ్, బ్యాడ్మింటన్ కోచు పుల్లెల గోపీచంద్ తదితరులు నివాళులర్పించారు. రామోజీరావు పార్థివ దేహాన్ని చూసి రాజేంద్ర ప్రసాద్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. రామోజీ గ్రూప్ సంస్థల సిబ్బంది తమ చైర్మన్ కు కడసారి నివాళులు అర్పిస్తున్నారు. ఈనాడు సంస్థల చైర్మన్ రామోజీరావు మృతిపై ప్రధాని మోదీ సంతాపం వ్యక్తం చేశారు. రామోజీరావు మృతి చాలా బాధాకరమని తెలిపారు. భారతీయ మీడియాలో విప్లవాత్మక మార్పు తీసుకువచ్చిన దార్శనికుడని కితాబిచ్చారు. మీడియా మొగల్ రామోజీరావు మృతిపై ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు. ఎక్స్ వేదికగా రామోజీ మృతిపై మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రామోజీరావు మృతి చాలా బాధాకరం. ఆయన భారతీయ మీడియాలో విప్లవాత్మక మార్పు తీసుకువచ్చిన దార్శనికుడు. ఆయన గొప్ప రచనలు, జర్నలిజం, చలనచిత్ర ప్రపంచంపై చెరగని ముద్ర వేశాయి. మీడియా, వినోద ప్రపంచంలో ఆవిష్కరణ మరియు శ్రేష్టత కోసం కొత్త ప్రమాణాలను నెలకొల్పారు. రామోజీరావు భారతదేశ అభివృద్ధి పట్ల ఎంతో మక్కువ చూపేవారు. పలు సందర్భాల్లో ఆయనతో మాట్లాడి కొంత జ్ఞానం పొందే అవకాశం లభించడం నా అదృష్టం. ఈ క్లిష్ట సమయంలో అతని కుటుంబ సభ్యులకు, స్నేహితులకు, అసంఖ్యాక అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఓం శాంతి అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. రామోజీరావు అస్తమయంపై టీడీపీ అధినేత చంద్రబాబు ఆయన పార్థివ దేహాన్ని సందర్శించి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మంచిని మంచి, చెడును చెడు అని చెప్పే ఆయన తీరు తనను ఆయనకు ఎంతో దగ్గర చేసిందని తెలిపారు. సమస్యలపై పోరాటంలో ఆయన తనకు ఒక స్ఫూర్తి అని కొనియాడారు. ప్రజలకు మంచి పాలసీలు అందించే విషయంలో రామోజీ సూచనలు, సలహాలు తాను తీసుకునేవాడినని చెప్పారు. రామోజీ అస్తమయంపై కుటుంబ సభ్యులకు, ఈనాడు గ్రూప్ సంస్థల సిబ్బందికి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. రామోజీరావు ఆత్మకు శాంతి చేకూరాలని చంద్రబాబు ప్రార్థించారు. ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ శ్రీ రామోజీరావు అస్తమయంపై టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా హైదరాబాద్లోని ఆయన పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. ఒక సామాన్య కుటుంబంలో పుట్టి అసామాన్య విజయాలు సాధించిన రామోజీరావు మరణం తనను తీవ్ర ఆవేదనకు గురి చేసిందని తెలిపారు. అక్షర యోధుడిగా పేరున్న రామోజీ తెలుగు రాష్ట్రాలకు, దేశానికి అందించిన సేవలను ఈ సందర్భంగా టీడీపీ అధినేత గుర్తు చేసుకున్నారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో ఉన్న ఆయన తిరిగి కోలుకుంటారని తామంతా భావించామని, కానీ ఇలాంటి వార్త వినవలసి వస్తుందని అనుకోలేదని చంద్రబాబు తెలిపారు. తెలుగు వారి జీవితాల్లో అత్యంత ప్రభావవంతమైన ముద్ర వేసిన రామోజీ తెలుగు ప్రజల ఆస్తి అని పేర్కొన్నారు. ఆయన మరణం రాష్ట్రానికి కాదు, దేశానికి కూడా తీరని లోటని చంద్రబాబు అభిప్రాయం వ్యక్తం చేశారు. సమాజ హితం కోసం అనుక్షణం పనిచేసిన ఆయన కీర్తి అజరామరమని కొనియాడారు. ఈనాడు గ్రూప్ సంస్థల స్థాపనతో వేలాది మందికి ఉపాధి కల్పించారని అన్నారు. మీడియా రంగంలో రామోజీరావుది ప్రత్యేకమైన శకమని చంద్రబాబు కొనియాడారు. ఎన్నో సవాళ్లను, సమస్యల్ని అధిగమించి ఎక్కడ తలవంచకుండా విలువలతో ఆయన సంస్థల్ని నడిపిన విధానం ప్రతి ఒక్కరికి ఆదర్శనీయమని తెలిపారు. దశాబ్దాల తన ప్రయాణంలో అనుక్షణం ప్రజల మంచి కోసం, సమాజ హితం కోసం రామోజీరావు పనిచేశారని కితాబిచ్చారు. మీడియా రంగంలో ఆయన ఒక
కనికరమని, ఆయన ఇక లేరు అనే విషయాన్ని తాము జీర్ణించుకోలేకపోతున్నామని చంద్రబాబు వ్యాఖ్యానించారు. అక్షర యోధుడు రామోజీరావు తుదిశ్వాస విడిచారని తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలిపారు. రామోజీ ఆత్మకు శాంతి కలగాలని భగవంతుణ్ణి ప్రార్థించారు. ఈనాడు పత్రికను ప్రారంభించి భారతీయ పత్రికా రంగంలో పెను సంచలనం సృష్టించారని తెలిపారు. ప్రజాపక్షం వహిస్తూ ప్రజా ఉద్యమాలకు వెన్నుదన్నుగా నిలిచారని కొనియాడారు. ఆయన కుటుంబానికి జనసేన తరపున ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు మరణం దిగ్భ్రాంతిని గురిచేసిందని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తెలిపారు. తెలుగు పత్రికా రంగానికి ఆయన దశాబ్దాలుగా ఎనలేని సేవలు అందించారని జగన్ వ్యాఖ్యానించారు. రామోజీరావు కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు మృతిపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఎక్స్ వేదికగా సంతాపం తెలిపారు. రామోజీరావు గారి మరణం దిగ్భ్రాంతికి గురిచేసింది. తెలుగు పత్రికా రంగానికి దశాబ్దాలుగా ఆయన ఎనలేని సేవలు అందించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. రామోజీరావు గారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను అని వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. ఈ నెల 12వ తేదీ బుధవారం రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్న ప్రాంతానికి ఏర్పాట్లు చేస్తున్నామని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. ప్రమాణ స్వీకారం చేయనున్న స్థలం కేసరపల్లిలోని ఐటీ పార్కు వద్ద అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన వెల్లడించారు. గన్నవరం మండలం కేసరపల్లి ఐటీ పార్కు సమీపంలో సీఎం చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం పనులు ముమ్మరం చేశారు. 11 ఎకరాల విస్తీర్ణంలో చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం సభ ఏర్పాట్లు చేస్తున్నట్లు కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెన్యూ ప్రిపరేషన్ మొదలు పెట్టామని చెప్పారు. ప్రమాణ స్వీకారానికి వచ్చే పబ్లిక్ ఎంతమంది రావచ్చు అనే అంచనా వేస్తున్నామని తెలిపారు. వీఐపీలు ఎంతమంది వస్తారు అనే అంచనా కూడా వేస్తున్నామని, వారికి కావాల్సిన అన్ని ఏర్పాట్ల గురించి అన్ని శాఖలకు కూడా సమన్వయంతో ప్రణాళిక చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమం విజయవంతం చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన అన్నారు. ఈ నెల 12వ తేదీ గౌరవ కొత్తగా స్టార్ట్ చేయనా? ఓకే. ఈ నెల 12వ తేదీ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ప్రమాణ వచనం స్వీకారం చేసే కార్యక్రమాన్ని కేసరపల్లిలో ఐటీ పార్క్ వద్ద ఏర్పాటు చేసేదానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము. సో వెన్యూ ప్రిపరేషన్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. సో దానికి పబ్లిక్ ఎంతమంది రావచ్చు అని అంచనా వేస్తూ ఆ పబ్లిక్ కి ఏమేమి సదుపాయాలు కల్పించాలి, మళ్ళీ విఐపీలు వివిఐపీలు ఎవరెవరు వస్తారు అని దాన్ని కూడా లెక్కేసుకుంటూ వాళ్ళందరికీ కూడా ఏమేమి ఏర్పాట్లు చేయాలి అని అన్ని శాఖల్ని కూడా సమన్వయంతో ప్రణాళిక సిద్ధం చేస్తున్నాము. సో ఈ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ గా జరిగేదానికి ఏం చర్యలు అవసరమో అన్ని చర్యలు తీసుకుంటాము. థ్యాంక్ యూ. ఎందరికో స్ఫూర్తి ప్రదాతగా నిలిచిన రామోజీరావు మరణం పట్ల సిపిఐ రాష్ట్ర సమితి తరపున ప్రగాఢ సంతాపాన్ని, ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేస్తున్నామని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ తెలిపారు. రామోజీరావు లేని లోటు తెలుగు జాతికి తీరనిదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావు మరణం పట్ల సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ప్రగాఢ సంతాపం తెలిపారు. ఈ మేరకు కె రామకృష్ణ నేడొక ప్రకటన విడుదల చేశారు. తెలుగు పత్రికా రంగంలో పెనుమార్పులకు శ్రీకారం చుట్టిన వ్యక్తి రామోజీరావు అని, అక్షర శిల్పిగా పేరుగాంచిన ఆయన మరణం బాధాకరమని తెలిపారు. రామోజీరావు విద్యార్థి దశలో విద్యార్థి నాయకునిగా, తదుపరి కాలంలో కమ్యూనిస్టు పార్టీ అభిమానిగా, అభ్యుదయవాదిగా ఉన్నారని తెలిపారు. అనంతరం వ్యాపార రంగం వైపు మళ్లీ ఈనాడు దినపత్రికను స్థాపించి మారుమూల గ్రామాల ప్రజలను సైతం రాజకీయాల పట్ల చైతన్యవంతులు చేశారని తెలియజేశారు. జర్నలిజం, సినిమా, రాజకీయ రంగాల్లో ఆయన పాత్ర చారిత్రాత్మకమని తెలిపారు. పత్రిక, ఎలక్ట్రానిక్ మీడియా, సినిమా, కళ, సేవా రంగాలలో రామోజీరావు కృషి ఎనలేనిదని, ఆసియాలోని అతిపెద్ద రామోజీ ఫిల్మ్ సిటీని నిర్మించిన ఘనత ఆయనదేనని తెలిపారు. రామోజీరావు ఎంచుకున్న పత్రికా రంగంలో విశిష్ట ప్రతిభ కనపరిచారని, పద్మ విభూషణ్ ఆయన గొప్పదనానికి, రామోజీరావు ఎంచుకున్న ప్రతి రంగంలో విశిష్ట ప్రతిభ కనపరిచారని, పద్మవిభూషణ్ ఆయన గొప్పతనానికి మణిమకుటమని తెలిపారు. రామోజీరావు గారి మృతికి భారత కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర శాఖ తరఫున ప్రగాఢ సంతాపాన్ని, సానుభూతిని తెలియజేస్తా ఉన్నాను, జోహార్లు అర్పిస్తూ ఉన్నాను. మరి యుక్త వయసులో రామోజీరావు గారు కొంతకాలం విద్యార్థి నాయకుడిగా, కమ్యూనిస్ట్ పార్టీ కార్డ్ హోల్డర్గా ఉండి ఆ రోజుల్లో సేవ చేయడమే కాకుండా తదుపరి వ్యాపారాలు ప్రారంభించి రాష్ట్రంలోనే కాకుండా భారతదేశంలోనే ఒక ప్రముఖ వ్యక్తిగా గుర్తింపు పొందారు. ప్రధానంగా ఈనాడు పత్రిక స్థాపించి మారుమూల పల్లెల్లో సైతం పత్రిక ద్వారా ప్రజలను చైతన్యవంతం చేయడానికి కృషి చేశారు. ఆ తర్వాత టీవీ రంగంలో కూడా ముందుకు పోయారు. అంతేకాకుండా భారతదేశంలోనే కాదు, ఆసియా ఖండంలోనే అతిపెద్ద ఫిల్మ్ స్టూడియోని అక్కడ ఏర్పాటు చేసి రామోజీ ఫిల్మ్ సిటీగా నామకరణం చేయడం అనేది చాలా గర్వించదగ్గ
అన్ని రంగాల్లో కూడా ఆయన ఏ రంగంలో అయితే ముందు ప్రవేశించాడో ఆయన ప్రవేశించిన అన్ని రంగాల్లో కూడా విజయం సాధించడమే కాకుండా ఇవాళ మన తెలుగు ప్రజలందరూ కూడా గర్వించే పద్ధతుల్లో ఆయన ప్రపంచవ్యాప్తంగా కూడా గుర్తింపు పొందిన వ్యక్తి. వారి మృతి తెలుగు జాతికి తీరని లోటు. రాష్ట్ర కమ్యూనిస్ట్ పార్టీ తరఫున, సిపిఐ తరఫున ప్రగాఢంగా వారి కుటుంబానికి సంతాపాన్ని తెలియజేస్తూ మరొక మార్లు జోహార్లు అర్పిస్తాం. ఓకే. పద్మవిభూషణ్ చెరుకూరి రామోజీరావు మృతి పట్ల టీడీపీ మాజీ మంత్రి దేవినేని ఉమా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీ నందు పద్మవిభూషణ్ చెరుకూరి రామోజీరావు పార్థివ దేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తూ చెరుకూరి కిరణ్ కి మరియు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను పలువురు ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు, బీజేపీ నేతలు, సినీ ప్రముఖులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఉండవల్లి నివాసంలో సుమారు 2000 మంది కార్యకర్తల్ని లోకేష్ ఫోటోలు దిగారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను పలువురు ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు, బీజేపీ నేతలు, సినీ ప్రముఖులు మర్యాదపూర్వకంగా కలిశారు. సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించినందుకు పరస్పరం అభినందనలు తెలుపుకున్నారు. భారీ మెజారిటీతో గెలిచిన ఎమ్మెల్యేలు, ఎన్నికల్లో కష్టపడి పనిచేసిన నాయకులు, కార్యకర్తల్ని లోకేష్ అభినందించారు. సినీ రంగం నుంచి లోకేష్ ను కలిసిన వారిలో నిర్మాత బండ్ల గణేష్, హీరో నిఖిల్ తదితరులు పాల్గొన్నారు. వారు లోకేష్ ను కలిసి అభినందనలు తెలిపారు. ఉండవల్లి నివాసంలో ఈ రోజు సుమారు 2000 మంది కార్యకర్తల్ని కలిసిన లోకేష్ అందరితో ఫోటోలు దిగారు. కాగా మంగళగిరి నియోజకవర్గంలో గత ఎన్నికల్లో ఓటమి పాలైన నారా లోకేష్ ఈసారి 91,000 పైచిలుక ఓట్లు ఆధిక్యంతో విజయం సాధించి రికార్డు సృష్టించారు. లోకేష్ కు ఏపీ మంత్రివర్గంలో స్థానం ఖాయమైన సంగతి తెలిసిందే. ప్రజలను అన్ని విధాల ఇబ్బందులకు గురిచేసి దోచుకుని తిన్న వైసీపీకి తగిన గుణపాఠం జరిగిందని బీజేపీ నాయకులు అడ్డూరి శ్రీరామ్ వ్యాఖ్యానించారు. అభివృద్ధిని గాలికి వదిలివేసి అమరావతిని నిర్వీర్యం చేసినందుకు జగన్ కి తగిన శాస్తి జరిగిందని తెలిపారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీతో బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి గెలవడంతో సంబరాలు కొనసాగుతున్నాయి. శుక్రవారం సాయంత్రం కృష్ణా ఘాట్ వద్ద బీజేపీ శ్రేణులు వ్యాపారవేత్తల సమక్షంలో కేక్ కట్ చేసి సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం అడ్డూరి శ్రీరామ్ మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వంలో రాష్ట్రం అభివృద్ధిలో కుంటుపడిందని తెలిపారు. సరిగ్గా వ్యాపారాలు లేక వ్యాపారాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని తెలిపారు. ప్రజలు వీటిని గమనించి వైసీపీకి తగిన గుణపాఠం చెప్పారని తెలిపారు. ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ఎంతో అభివృద్ధి చెందుతుందని, అన్ని వర్గాల ప్రజలకు మంచి జరుగుతుందని తెలిపారు. పక్షాల యొక్క ఆలోచనని ఏదైతే ప్రజల ముందు ఉంచేటువంటి తీరు, దేశంలో అభివృద్ధి పక్క నడిచేటువంటి పద్ధతి, ప్రతిపక్షాలని ఉంచాల్సినటువంటి పద్ధతిలో ఉంచేటువంటి క్రమ ఆలోచనతో పాటుగా ఇవాళ సమైక్య భారతాన్ని, దేశం సౌభాగ్యవంతంగా ఉండటానికి వికసిత భారతాన్ని పునర్నిర్మాణం చేయటం కోసం ఆనాడు కాంగ్రెస్ చేసినటువంటి తప్పిదాలు ఏవైతే ఉన్నాయో వాటినన్నింటినీ సరిదిద్ది భవిష్యత్తు భారతాన్ని ప్రపంచం ముందు ఒక జగజ్జన్నిగా నిలబెట్టేటువంటి ప్రయత్నం కోసం జరుగుతున్నటువంటి శుభ సంకేతం, ఈ రోజున జరుగుతున్నటువంటి శ్రీకారం నరేంద్ర మోడీ గారి యొక్క ప్రధానమంత్రి సంకేతం. దేశంలో అన్ని రాష్ట్రాల్లో ఏదైతే భారతీయ జనతా పార్టీ యొక్క విజయదుందుబి మోగించిందో, అదేవిధంగా ప్రజలు ఏ విధంగా ఆదరించారో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమైనటువంటి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ కలిపి ఏర్పరుస్తున్నటువంటి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యవస్థలను నిర్వీర్యం చేసినటువంటి గత ప్రభుత్వ తాలూకా శిథిలాన్ని ఏర్చి కోటగా నిర్మించేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు ఎన్డీఏ తీసుకుంటుంది. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, ఇవాళ భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో, జనసేనాని యొక్క ప్రయాణంలో
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం కోసం కేంద్రంలో ఏర్పడేటువంటి నాయకత్వానికి ప్రథమ శ్రీకారం చుడుతున్నటువంటి నరేంద్ర మోడీ గారికి అభినందనలు తెలుపుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ శాఖ ఈ రోజున ఇక్కడ సంబరాలు జరుపుకుంటా ఉంది. భారతదేశం అందరూ కూడా యావత్ భారతదేశం కూడా ఈ రోజున సంబరాలు జరుపుకుంటున్నాము. ఆంధ్రప్రదేశ్లో బీజేపీ రాష్ట్ర కార్యాలయం విజయవాడలో కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలు అందరూ కూడా ఈ సెలబ్రేషన్ చేసుకుంటున్నాము. కాంగ్రెస్ ఇండి అలయన్స్ ఎన్నో కుట్రలు పన్నింది. దేశవ్యాప్తంగా కూడా ప్రజలందరినీ భయభ్రాంతులకి గురి చేసి వారి మనసులో మెదడులో విషం నింపాలని చూసినప్పటికీ కూడా నరేంద్ర మోదీ గారు అలాగే మోదీకి గ్యారంటీ అంటే గడిచిన 10 సంవత్సరాల నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ప్రజలకు చేసినటువంటి సర్వీస్ కానీ గుడ్ గవర్నెన్స్ కానీ అలాగే వెల్ఫేర్ ఇవన్నీ కూడా ప్రజలని మోదీ గారిని నమ్మేటట్టుగా చేశాయి. ఎన్ని కుట్రలను పన్నినా కూడా మళ్ళీ తిరిగి 3వసారి భారతదేశంలో అతిపెద్ద పార్టీగా భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించింది. అలాగే ఎన్డీఏ అలయన్స్కి మంచి మద్దతునిచ్చారు ప్రజలు. ఈ రోజున ఎన్డీఏ లీడర్ లాగా భారత ప్రధాని నరేంద్ర మోదీ గారిని ఎన్నుకుంటున్నారు. గుంటూరు జిల్లా ప్రజలు టీడీపీ విజయాన్ని అందించిన సహాయాన్ని మర్చిపోలేమని వైసీపీ నేతలు దాడులు హత్యలు చేసి టీడీపీ వారి సహనాన్ని కోల్పోయే పరిస్థితి నెలకొంది. టీడీపీ పార్టీ ఆచరణ ఎప్పుడు గొడవలు కక్షలు కార్యాలు వ్యతిరేకం. దయచేసి టీడీపీ కార్యకర్తలు సహనాన్ని కోల్పోకుండా వైసీపీ వారి మాయలో పడవద్దు, దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. పార్టీ విజయాన్ని సంతోషంగా చేసుకోవాలని టీడీపీ నేతలకు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. గుంటూరు జిల్లా ప్రజలు పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ వైపుకి మొగ్గారు. అత్యద్భుతమైన విజయాన్ని అందించారు. అయితే ఈ సందర్భంలో వారందరికీ శుభాకాంక్షలతో పాటుగా కొన్ని సూచనలు కూడా చేయదలుచుకున్నాం. మన పద్ధతులు మన ఆలోచనలు తెలుగుదేశం పార్టీ నడిపించే విధానం అన్న నందమూరి తారక రామారావు గారు క్రమశిక్షణతో నేర్పారు. చంద్రబాబు నాయుడు గారు దాన్ని మరింత ఉన్నతంగా తీసుకెళ్లారు. ఆ దిశలో ఉన్న మనకి ఈ మధ్యకాలంలో వైసీపీ వాళ్ళు దాడులు చేసి ప్రేరేపించి మనల్ని రెచ్చగొట్టే విధంగా అనేక రకాలుగా సహనం కోల్పోయే విధంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. దాని పట్ల మనం అందరం అప్రమత్తంగా ఉండాలి. అక్కడక్కడ విగ్రహాల జోలికి వెళ్ళటం, నాయకులు కార్యకర్తల మీద దాడులకు చేయటం, పురికొల్పటం ఇవన్నీ కూడా చాలా పార్టీ విధానాలకి వ్యతిరేకం. కావున అందరికీ నాయకులకి కార్యకర్తలకి జిల్లా పార్టీ అధ్యక్షుడిగా నేను చేసే విజ్ఞప్తి ఏమిటంటే వారెంత రెచ్చగొట్టినా మనం ఆవేశానికి లోను కాకుండా మనని అనేక రకాలుగా హింసించిన మాట వాస్తవం, తప్పుడు కేసులు పెట్టిన మాట వాస్తవం, పోలీసుల ద్వారా హింసించిన మాట యథార్థం. అయినా చట్టాన్ని గౌరవించే పార్టీగా, చట్టాన్ని గౌరవించే వ్యక్తులుగా మనం అందరం కూడా చట్టం తన పని తాను చేసుకుపోయే విధంగా ఉండాలి తప్ప మనం తిరిగి దౌర్జన్యాలకి దాడులకి పాల్పడటం అనేది మన పార్టీ సాంప్రదాయం కాదని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎందుకంటే సహజంగానే మన మీద చేసిన దాడికి ప్రతిదాడులు చేయాలని మానవ నైజంగా ఉంటుంది. కానీ మన పార్టీ 40 సంవత్సరాల పైగా ఈ ఆంధ్ర రాష్ట్రంలో మేజర్ టైం పరిపాలనలో ఉంది. సమాజంలో అన్ని వర్గాల ప్రజల యొక్క యోగక్షేమాల కోసం పార్టీ పనిచేస్తూ ఉంది. దాన్ని మనం దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా సంయమనం పాటిస్తూ ఎంత రెచ్చగొట్టే చర్యలు వాళ్ళు చేసినా మన నాయకుడి యొక్క విలువల్ని, మన పార్టీ యొక్క విలువల్ని కాపాడే విధంగా వ్యవహరించగలరని మనవి చేస్తూ అందరూ సంయమనంతో ఉండాలి. ఎవరు కూడా ఎటువంటి పరిస్థితుల్లో ఆవేశాలకు లోను కావద్దని విజ్ఞప్తి. చట్టబద్ధంగా మాత్రమే వ్యవహరిద్దాం. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకి మనం సహాయం ప్రోత్సాహం ఉండదని తెలియజేయడం దీని యొక్క ముఖ్యమైన ఉద్దేశం తెలియజేస్తూ మన సంతోషాన్ని సెలబ్రేట్ చేసుకుందాం. కానీ ప్రతీకారంగా వాళ్ళు రెచ్చగొట్టితే రెచ్చిపోయి మనం వ్యవహరించవద్దని నాయకులకు కార్యకర్తలకు విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటాం.
టీడీపీ పార్టీ కార్యాలయంలో మీడియా దిగ్గజం రామోజీరావుకు టీడీపీ నేతలు ఘన నివాళులర్పించారు. రామోజీ చిత్రపటానికి పూలదండలు వేసి నివాళులర్పించిన ఎమ్మెల్యేలు తెనాలి శ్రావణ్ కుమార్, బూర్ల రామాంజనేయులు, గల్లా మాధవి, టీడీపీ నేతలు, కార్యకర్తలు. శ్రావణ్ కుమార్ తాడికొండ ఎమ్మెల్యే, బూర్ల రామాంజనేయులు ప్రతిపాడు ఎమ్మెల్యే, గల్లా మాధవి గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మాట్లాడారు. మీడియా రంగంలో తనదైన ముద్ర వేసి నీతి నిజాయితీకి మారుపేరుగా నిలిచారు. పత్రికల ద్వారా ప్రజాభిప్రాయం మార్చవచ్చు అన్న విషయం ఏమిటంటే అందరికీ తెలియచేసిన మహాజ్ఞాని. గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చి నేడు రాజకీయ, వ్యవసాయ, వ్యాపార రంగాలలో ప్రతి ఒక్కరికి దారి చూపిన మార్గదర్శకుడు, దార్శనికుడు. రామోజీ ఫిల్మ్ సిటీ అనే అద్భుత ప్రపంచానికి పరిచయం చేసిన మహోన్నతుడు. ఆయన అకాల మరణం తీరని లోటని గుర్తు చేశారు. రామోజీ జీవితం అనేక మందికి మార్గదర్శకం. పిల్లల నుంచి పెద్దల వరకు మనసులో నిలిచిన మహాశక్తి. రామోజీరావు స్థాపించిన సంస్థలు ప్రపంచ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు గడించారు అంటే ఆయన కృషి, పట్టుదల గుర్తెరగాలని అన్నారు. వైసీపీ ప్రభుత్వం తీసుకున్న కుట్రపూరిత రాజకీయాలను సైతం ఎదుర్కొని నిజాయితీ కలిగిన ఏకైక వ్యక్తి అని కొనియాడారు. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి రామోజీరావుపై వ్యవహరించిన తీరు చూస్తే అసహ్యం కలుగుతోంది. మరణం లేని వ్యక్తి, మిగిలిన ఏకైక వ్యక్తి రామోజీరావు అంటూ కొనియాడారు. నమస్కారం. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో చాలా దురదృష్టకర దినం. పత్రికా రంగంలో కానీ, వ్యాపార రంగంలో కానీ, చిట్ ఫండ్ రంగంలో కానీ, మీడియా రంగంలో కానీ, అదేవిధంగా పికిల్ ఇండస్ట్రీ, మసాలా ఇండస్ట్రీ, వీటన్నిటిలో తనదైన ముద్ర వేసి క్రమశిక్షణకు మారుపేరుగా, అదేవిధంగా నిబద్ధతకు, నిజాయితీకి మారుపేరుగా నిలిచిన చెరుకూరు రామోజీరావు గారు ఈ లోకం విడిచి పుణ్యలోకాలకు వెళ్ళిపోయారు. కొంతకాలంగా అనారోగ్యంతో ఉన్న ఎంతో కొంత మెరుగ్గానే పత్రికా రంగాన్ని నడిపిస్తూ ఉన్నారు. పత్రిక ద్వారా ప్రజాభిప్రాయాన్ని మార్చవచ్చు లేదా ప్రజాభిప్రాయాన్ని ప్రతిబింబింప చేయవచ్చు అని బలంగా నమ్మిన, కలం ద్వారా బలంగా నమ్మిన వ్యక్తి రామోజీరావు గారు. ఒక కొత్త వరవడిని పత్రికా రంగంలోకి తీసుకొచ్చి ఏకోజావునే న్యూస్ పేపర్ని ఇంటింటికి అందజేయగల సామర్థ్యం, అందజేయవచ్చని నిరూపించిన విధానం, కొత్త కొత్త ప్రయోగాలు, మొట్టమొదటిగా కలర్ పేపర్తో కూడా కలర్ ప్రింటింగ్ కూడా చేయవచ్చని, అదేవిధంగా తను వచ్చిన గ్రామీణ ప్రాంతాన్ని మర్చిపోకుండా వ్యవసాయ రంగానికి సూచనలు, సలహాలు ఇస్తూ అన్నదాత మ్యాగజైన్ నడపడం, పొదుపుని ఒక ఉద్యమంలాగా చేపట్టాలనే ఉద్దేశంతో చిట్ ఫండ్ రంగాన్ని ప్రవేశించి కోట్లాది మంది ప్రజల యొక్క ఆదరాభిమానాలు, మన్ననలు పొందిన వ్యాపార. ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ శ్రీ రామోజీరావు అస్తమయం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిందని డాక్టర్ శనికల ఉమాశంకర్ గారు మాట్లాడారు. ఒక సామాన్య కుటుంబంలో పుట్టి అసామాన్య విజయాలు సాధించిన రామోజీరావు మరణం తీవ్ర ఆవేదనకి గురిచేసిందని తెలిపారు. అక్షర యోధుడిగా శ్రీ రామోజీ తెలుగు రాష్ట్రాలకు, దేశానికి ఎన్నో సేవలు అందించారు. తెలుగు వారి జీవితాల్లో అత్యంత ప్రభావవంతమైన ముద్ర వేసిన రామోజీ తెలుగు ప్రజల ఆస్తి. ఆయన మరణం తెలుగు ప్రజలకే కాదు, దేశానికి కూడా తీరని లోటు. సమాజ హితం కోసం అనుక్షణం పనిచేసిన ఆయన కీర్తి అజరామరం. ఈనాడు గ్రూప్ సంస్థల స్థాపనతో వేల మందికి ఉపాధి కల్పించారు. మీడియా రంగంలో రామోజీ గారిది ప్రత్యేకమైన శకం. ఎన్నో సవాళ్లను, సమస్యల్ని అధిగమించి ఎక్కడ తలవంచకుండా రామోజీరావు విలువలతో సంస్థల్ని నడిపిన విధానం ప్రతి ఒక్కరికి ఆదర్శనీయం. దశాబ్దాల తన ప్రయాణంలో అనుక్షణం ప్రజల మంచి కోసం, సమాజ హితం కోసం రామోజీరావు పనిచేశారు. మీడియా రంగంలో ఆయన ఒక శిఖరం. ఆయన ఇక లేరు అనే విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నాము. మంచిని మంచి,
చెడును చెడు అని చెప్పే ఆయన తీరు నన్ను ఆయనకు దగ్గర చేసింది. సమస్యలపై పోరాటంలో ఆయన నాకు ఒక స్ఫూర్తి. ప్రజలకు మంచి పాలసీలు అందించే విషయంలో రామోజీది సూచనలు, సలహాలు ఎప్పుడూ ఉన్నతంగా ఉండేవి. అదేవిధంగా అహల్య హాస్పిటల్లో చేసిన మంచి పనుల్ని ప్రజలందరికీ చేరే విధంగా సహకారం చేసిన రామోజీరావు గారికి ఇప్పుడు రుణపడి ఉంటాము. రామోజీ అస్తమయంపై వారి కుటుంబ సభ్యులకు ఈనాడు గ్రూప్ సంస్థల సిబ్బందికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. రామోజీరావు గారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను. కార్యక్రమంలో డాక్టర్ సనకేల రాజకుమారి గారు, డాక్టర్ శిరీష గారు, అహల్య హాస్పిటల్ డాక్టర్ సిబ్బంది మరియు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి పదంలో నడిపించారు మన రామోజీరావు గారు. ఇవాళ ఆయన లేరన్న నిజాన్ని జీర్ణించుకోవడమే చాలా కష్టంగా ఉంది. ప్రజలు కోరుకున్నట్లుగా, ప్రజలు ఆకాంక్ష మేరగా ఆ రోజు ఈనాడు పేపర్ స్థాపించినప్పుడు కూడా ఏ ఫాంట్లో బాగుంటుందో చూసి ప్రజల అభిష్టాన్ని మేరకు ఫాంట్ సెలెక్ట్ చేసేలా ప్రజల కోరిక మేరకు ఈనాడు పేపర్ని స్థాపించారు మన రామోజీరావు గారు. అలానే ప్రపంచంలో ఎక్కడా లేనట్టుగా మన హైదరాబాద్లో ఫిలిం సిటీ, అలానే ఎంతోమంది కుటుంబాలకి ఉపయోగపడే మార్గదర్శి చిట్ ఫండ్స్, అలానే ప్రియా పికిల్స్, అంతర్జాతీయంగా మన వాళ్ళు మన రుచులను ఆస్వాదించే విధంగా ప్రియా పికిల్స్ కానీ, అలా ఎన్నో కార్యక్రమాలని, అలానే సంస్థలను స్థాపించి మనందరికీ స్ఫూర్తిదాయకులు మన రామోజీరావు గారు. ఆయన బాటలో మనందరం నడిచి రేపు రాబోతున్న కాలాన్ని మనం డెవలప్ చేసుకుంటూ మన ఆంధ్రప్రదేశాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా తీసుకెళ్ళి అదే మనకి ఆయనకి మనం ఇచ్చే నివాళులుగా భావిస్తూ ఈరోజు అందరం చాలా దిగులుగా, అయ్యో ఆయన మిస్ అయ్యారన్న ఫీలింగ్ తోటి అందరం చాలా బాధపడుతూ అహల్య హాస్పిటల్ అందరూ ఆ హాస్పిటల్ యొక్క డెవలప్మెంట్ కూడా ఈనాడు ఎంతో సహకరించింది. ఎన్నో రకాలుగా మేము చేసిన మంచి కార్యక్రమాలని ప్రజలందరికీ ఇచ్చింది. ఆ రుణాన్ని ఎప్పటికీ మేము తీర్చుకోలేము. అటువంటి రామోజీ గారికి మేము అందరం ధన్యవాదాలు అర్పించుకుంటున్నాం. తెలుగు ప్రజల జీవితాల్లో అత్యంత ప్రభావవంతమైన ముద్ర వేసిన రామోజీరావు తెలుగు ప్రజల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని నియోజకవర్గ సమన్వయకర్త నందం అబద్దయ్య తెలిపారు. టీడీపీ కార్యాలయం ఎంఎస్ భవన్లో శనివారం రామోజీరావు చిత్రపటానికి టీడీపీ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. రామోజీరావు కుటుంబానికి సానుభూతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నియోజకవర్గ సమన్వయకర్త నందం అబద్దయ్య మాట్లాడారు. మంచి దార్శకుణ్ణి కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక సామాన్య రైతు కుటుంబంలో పుట్టి పత్రికా రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చారని తెలిపారు. రామోజీ ఫిల్మ్ సిటీ ప్రపంచంలోనే గర్వంగా చెప్పుకునే మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అతిపెద్ద స్టూడియో అని చెప్పారు. వివిధ ఛానల్స్, మార్గదర్శి, ప్రియా ఫుడ్స్ ఇలా ఎన్నో సంస్థల ద్వారా ఎంతో మందికి ఉపాధి కల్పించారని తెలిపారు. పత్రికను మారుమూల గ్రామాలకు సైతం చేర్చి స్థానిక వార్తల్ని ప్రాధాన్యం కల్పించారని కొనియాడారు. ఆయన మరణం ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలకు తీరని లోటని తెలిపారు. అనే ఒక బట్టల వ్యాపారం కానివ్వండి, ప్రియా పచ్చడిలో కానివ్వండి, అనేక రంగాల్లో, సినీ రంగంలో అనేక రకాలైనటువంటి సినిమాలని మంచి మంచి ఒక అద్భుతమైనటువంటి సినిమాలు తీసిన రామోజీరావు గారు. అదేవిధంగా ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి హైదరాబాద్లో రామోజీరావు ఫిల్మ్ సిటీ పేరు మీదుగా మరి భారతదేశంలోనే ఒక ఫిల్మ్ సిటీగా రూపుదిద్ది మరి భారతదేశంలో ఉన్నటువంటి సినిమా కళాకారులందరూ కూడా రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్లు చేసుకున్న సంగతి మనందరికి కూడా తెలుసు. అదేవిధంగా వివిధ ప్రాంతాల నుంచి అనేక మంది ప్రముఖులు, ప్రజలు మరి ఫిలిం సిటీ చూడటానికి ఒక టూరిజం హబ్గా రామోజీరావు సిటీ పేరుంది. మరి ఈ విధంగా అనేక సంస్థలని ఆయన స్థాపించి దిగ్విజయంగా ప్రగతి పదంలో నడిపించినటువంటి రామోజీరావు గారు, అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించిన కాడి నుంచి మరి నారా చంద్రబాబు నాయుడు వరకు తెలుగుదేశం పార్టీకి
వెనక ఉండి తెలుగుదేశం పార్టీ వెదుగుదలకి ఆయన ఎంతో కృషి చేయటం జరిగింది. మంచి మంచి సలహాలు ఇవ్వటం జరిగింది. బడుగు బలహీన వర్గాలు, పేద వర్గాలకి ఏ విధంగా సహాయ సహకారాలు అందించాలో ఇవన్నీ కూడా అనేక రకాలైనటువంటి సలహాలు అటు ఎన్టీ రామారావు గారు కానీ చంద్రబాబు నాయుడు దాకా ఈరోజు ఘన విజయం తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో ఘన విజయం రావటానికి రామోజీరావు గారు సూచనలు కూడా దోహదపడ్డాయి. మరి ఏదేమైనా కానీ ఈరోజు తెలుగు ప్రజల నుంచి దూరమైనటువంటి రామోజీరావు గారికి తెలుగుదేశం పార్టీ పక్షాన నియోజకవర్గం తరపున ప్రగాఢ సంతాపం తెలియపరుచుకుంటా ఉన్నాం. అదేవిధంగా వారి కుటుంబానికి కూడా ప్రగాఢ సానుభూతిని తెలియపరుచుకుంటూ సెలవు తీసుకుంటాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు పార్థివ మృతదేహానికి నివాళులర్పించిన పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ నేతలు. రామోజీరావు పార్థివ దేహాన్ని చూసి పలువురు తీవ్ర భావోద్వేగానికి గురైన వైనం, రామోజీరావు చేసిన సేవలు, మరపురాని సంఘటనలు గుర్తు చేసుకున్న పలువురు ప్రముఖులు. రామోజీరావు మృతిపై ప్రధాని మోదీ సంతాపం. రామోజీరావు మృతి చాలా బాధాకరమన్న ప్రధాని, భారతీయ మీడియాలో విప్లవాత్మక మార్పు తీసుకువచ్చిన దార్శనికుడని కితాబు. రామోజీరావు పార్థివ దేహానికి నివాళులర్పించిన టీడీపీ అధినేత చంద్రబాబు. ఆయన కుటుంబ సభ్యులకు, ఈనాడు గ్రూప్ సంస్థల సిబ్బందికి తన ప్రగాఢ సానుభూతిని తెలిపిన చంద్రబాబు, రామోజీరావు ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించిన చంద్రబాబు. అక్షర యోధుడు రామోజీరావు తుదిశ్వాస విడిచారని తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వెల్లడి. ఆయన కుటుంబానికి జనసేన తరపున ప్రగాఢ సానుభూతి తెలియజేసిన పవన్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. నిజ నిర్ధారణకు అంతిమ నిర్ణయం DNA టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించేది మన DNA టీవీ. మన రాష్ట్రం, మన ఛానల్.